హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అను స్టూడియో. ఈ కథ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పృథ్వీ మాటలకి బృంద చేతిలో కొబ్బరి చిప్ప తీసుకొని కోపంగా చూసింది. పృథ్వీ నవ్వుతూ, అయినా సూపర్ మార్కెట్‌లో పల్లీలుంటాయి కదా! సూపర్ మార్కెట్ కంటే సంతలోనే బెటర్. రేపటి నుంచి ఆ పని చెయి. కావాలంటే నీకు యూత్ ఐకాన్ అయిన ఉత్తేజ్ కూడా నీకు హెల్ప్ చేస్తాడు. కోపంగా పటపట పళ్ళు నూరిస్తూ పైకి లేచింది. అంతే పృథ్వీ పరుగు లెక్కించుకున్నాడు. అతని వెనకే పరుగు పెట్టింది బృంద. ఆగు! పృథ్వీ ఈరోజు నా చేతుల్లో ఉంటుంది నీకు. నీకు దమ్ముంటే నన్ను పట్టుకోవే. నువ్వు అక్కడే ఆగు అని తన చీర కుచ్చిళ్ళు నడుము దగ్గర తొక్కుకొని పరుగులో స్పీడ్ పెంచింది బృంద. పృథ్వీ నవ్వుతూ గుడి వెనకే ఉన్న పూల తోటలోకెళ్ళాడు. అతన్ని పట్టుకోవటం కష్టం అనిపించింది బృందాకి. ఏడుపు మొహం పెట్టుకొని చేతిలో ఉన్న కొబ్బరి చిప్ప వైపు చూసి, ఈరోజు నీ తల పగలగొట్టకపోతే నా పేరు బృందానే కాదు అని చెప్పి కోపంగా చిప్ప పృథ్వీ మీదకి ఇసిరింది. పృథ్వీ అది క్యాచ్ పెట్టుకొని కొబ్బరి తింటూ వావ్! చాలా బావుందే అని అక్కడే ఉన్న వేప చెట్టుకు జారబడి తింటూ బృందా వైపు చూశాడు. ఏడుపొక్కటే తక్కువ. ఎందుకే ముఖం అలా పెట్టావు? నువ్వు తింటావా చిప్పు? చిప్ప చేతిలో పెడతాను. పృథ్వీ మాటలకి మరింత రెచ్చిపోయి కోపంగా అతని ముందుకొచ్చి పృథ్వీని కొడదామని చెయ్యెత్తేసరికి పృథ్వీ ఆ చేతిని పట్టుకొని వెనక్కి మడిచి బృందాన్ని దగ్గర లాక్కున్నాడు. వదులు నన్ను, లేదంటే కొడతాను. నీ ముఖానికి అంత సీన్ లేదే బుల్లి. నిజంగా ఈ చీరలో పల్లీలమ్ముకునే దానిలా ఉన్నావు. బృంద కోపంగా వెనక్కి తిరిగి అతని వైపు చూసింది. నిజంగా నాకు చీర బాలేదా? అస్సలు బాలేదు. మరెందుకు నన్ను చీర కట్టుకోమన్నావు? నేనేదో సరదాగా అన్నాను. నాకేం తెలుసు నువ్వు చీర కట్టుకుంటావని. నువ్వు కట్టుకోమంటేనే కదా నేను కట్టుకున్నాను. ఇప్పుడేమో ఇలా పేర్లు పెడతావా? నీకు పేర్లు పెట్టడం నాకేమన్నా సరదానేమే? అవును నిన్ను ఈ చీరలో ఉత్తేజ్ గారు చూసారా? చూడలేదా? అరే! ఎలానే ఫోటో తీసి పంపించనా? నువ్వు ఎంత కుళ్ళుబోతాడివో తెలుసా? నేను సంతోషంగా ఉంటే నీకు నచ్చదా? ఎందుకు పదే పదే ఉత్తేజ్ కోసం చెప్తావు? ఆ వెధవ గురించి నా దగ్గర వాగావంటే, నీ నాలుక అంటూ బృంద వాగుతుంటే, పృథ్వీ వెంటనే నమస్తే ఉత్తేజ్ గారు. మీకోసమే బృంద ఏదో చెప్తుంది. పృథ్వీ మాటలకి భయంగా వెనక్కి తిరిగి చూసింది బృంద. అక్కడ ఎవరూ లేకపోవడంతో మరింతగా ఉడుకుపోయి పృథ్వీ వైపు కోపంగా చూసింది. చెట్టుకు జారపడి కొబ్బరి తింటూ భయపడ్డావా? ఉత్తేజ్ అంటే భయం లేదు కదా నీకు? మరెందుకే భయంగా వెనక్కి తిరిగావు? పృథ్వీ నిజంగానే నాకు కోపమొస్తుంది అని అతని కాళ్ళను తొక్కి పచ్చడి చేస్తూ మరోవైపు తన 2 చేతుల్లో పృథ్వీని కొట్టేస్తుంటే, ఏయ్ మెంటల్ దానా! తగులుతుందే! ఆపవే బాబు అని పృథ్వీ ఎంత చెప్పినా వినకుండా ఆమెను కొడుతూనే ఉంది. ఒక్కసారిగా ఆమెను తన కౌగిల్లో బంధించి, ఏంటే చంపేస్తావా నన్ను? బ్రతకనివ్వవా? కాళ్ళని పచ్చడి పచ్చడి చేశావు కదే! నిన్నెంత కొట్టినా పర్లేదు. పదే పదే నన్ను ఏడిపిస్తూనే ఉంటావు. కోపంలో భలే ఉంటావే నువ్వు. ఆ! ఉంటాను. ఎందుకుండను? మళ్ళీ ఏడిపించడానికే కదా ఈ సెగలేస్తున్నావు. నాకు తెలుసు. ముందు వదులు నన్ను. వదలని ఏం చేస్తావే? ఆ! ఏం చేస్తావు? ఈ బాబుతో చెప్తావా చెప్పు. చూస్తాను. పృథ్వీ ఇక్కడ ఎవ్వరికీ భయపడ్డు. ఒక్కరు చెప్పేది వినడు. అర్థమైందా? బృంద కోపంగా అవును అది నిజమే. నువ్వెవ్వరి మాట వినవు. అలానే నా మాట కూడా వినవు. ఉద్దేశంటే నాకు పడదని తెలిసినా కూడా మాటి మాటికి తన గురించి మాట్లాడి నన్ను హర్ట్ చేస్తూనే ఉన్నావు. ఒక్కసారిగా ఆమెని గట్టిగా హగ్ చేసుకొని నిన్నెందుకు హర్ట్ చేస్తానే? ఏదో సరదాగా అన్నానంటాడు. పృథ్వీ కళ్ళలో చూసి మరెందుకు నాకు చీర బాలేదన్నావు? నువ్వు కట్టుకోమంటేనే కదా కట్టుకున్నా. పృథ్వీ నవ్వుతూ చాలా అంటే చాలా అందంగున్నావే. నిజంగా బావున్నావా? నమ్మలేక అడిగింది బృంద. ప్రేమగా ఆమె తల నిమురుతూ నిజంరా చాలా బావున్నావు. అంత దగ్గరగా పృథ్వీ ఉండేసరికి అతని శ్వాస తన ముఖానికి వెచ్చగా తగిలేసరికి బృంద ఏదో మైకంలో ఉండిపోయింది. అదే అదునుగా చూసుకొని పృథ్వీ తన ఫోన్‌లో నాలుగు మూడు సెల్ఫీల్లాగి బావుంటావు కానీ నీకు కొంచెం పొగరెక్కువే బాబు. అతని మాటలకి తేరుకొని వెంటనే పృథ్వీకి దూరం జరిగి నాకు పొగరెక్కువైతే నీకు అన్నీ ఎక్కువే కదా! పృథ్వీ నవ్వుతూ అచ్చా! అవునా? ఇంకా ఏమనిపిస్తుంది నీకు? బృంద కోపంగా నీతో మాట్లాడడం బుద్ధి తక్కువ అనిపిస్తుంది. అయితే మాట్లాడకు అంటూ ఆమె దగ్గరకొచ్చి మరి నా దగ్గర పెట్టి చేయకే. నీలో మ్యూజిక్‌తో పాటు ఫీలింగ్స్ కూడా వచ్చేస్తాయి. తర్వాత చాలా కష్టం మరి. చిలిపిగా అంటూ ఆమె దోపుకున్న చీర కుచ్చిళ్ళు సైలెంట్‌గా లాగాడు. బృంద కోపంగా హేయ్! అదేంటి అలా లాగేశావు?
నువ్వు నాకు సైట్ కొడుతున్నావు కదా! అందుకే చీర సరిచేశాను. నీకు నేను సైట్ కొట్టడమా? జరగని పని. పెద్ద రౌడీవే నువ్వు. అందుకే నాతో మాట్లాడుతున్నావు. బృంద కోపంగా చూసి పృథ్వీ నడుం దగ్గర గట్టిగా గిల్లి ముందుకు వెళ్ళింది. అబ్బా! అదేంటి అలాగిచ్చేశావు? అందుకనే నిన్ను సీలిరాకసి అనేది. బృంద మూతి తిప్పుకొని గుడి దగ్గరికెళ్ళి ఒక్కసారిగా ఎదురుగా చూసిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. ఫోన్ మాట్లాడుతున్న ఆనంద్ చెంపపై చేయి వేసుకొని కోపంగా చూస్తున్నాడు. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నా చెల్లిని పొట్టపెట్టుకున్నది చాల్లేదా? కోపంగా అరిచాడు జగపతి. నీ చెల్లిని నేనెందుకు చంపుతాను జగపతి? అంతే కోపంగా అన్నాడు ఆనంద్. ఏవండి, గుడిలో ఎందుకండి గొడవ? నా మాట వినండి, ముందు పదండి అంటూ భర్త చేతిని పట్టుకుంది దీప. నువ్వు చేయి వదులు దీప. నా చెల్లిని చంపేసి వీడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. పోయింది నా చెల్లి. వీడికేంటి రెండో పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్నాడు. నీకు చాలా చెప్పాను జగపతి. నేనెందుకు మీ చెల్లిని చంపుతాను? అప్పుడే బృంద కోసం వచ్చిన పృథ్వీ, శివ బృందం పాటుగా జరిగిన గొడవ చూస్తున్నారు. నువ్వు చంపకపోతే ఎవరు చెప్పినట్లు? ఎంత ప్రేమించిందిరా నిన్ను? నువ్వు మోసం చేసినా కూడా మిమ్మల్ని కాదని మమ్మల్ని కాదని అది నీతోనే వచ్చింది కానీ నువ్వేం చేశావు? నా జీవితంలో అసలు నేను చూడకూడదనే అనుకున్నా. కానీ ఈరోజు చూసా. కానీ గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు నా చెల్లి కోసం నిన్నేం చేయకుండా వదిలేసా. కానీ ఇకపై వదిలే ప్రసక్తయితే లేదు. మొత్తం నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను అని ఆనంద్ షర్ట్ కాలర్ పట్టుకొని వదలను, ఎవరిని వదలని కోపంగా దీప చేతిని పట్టుకొని ముందుకు వెళ్ళాడు జగపతి. ఆనంద్ అలానే ఉండిపోయాడు. చాలా సంవత్సరాల తర్వాత జగపతిని చూసేసరికి శ్రావణి జ్ఞాపకాలు తన కళ్ళ ముందు మెదిలేసరికి కోపం అంతా తమాయించుకొని ఒక్క క్షణం గుడిలో ఉండలేక బయటికి వెళ్ళాడు. అసలేం జరిగిందో అర్థం కాక బృంద, శివ, పృథ్వీ ఒకరు ముఖాలొకరు చూసుకున్నారు. అన్నయ్య, ఆయనెవరు? నాన్ననెందుకు కొట్టారు? నాన్నెందుకు మౌనంగా ఉండిపోయారు? శివ ఆశ్చర్యంగా, ఏంటి? అన్నను కొట్టారా? నువ్వు చూడలేదా అన్నయ్య? బృంద ఏడుస్తూ అడిగింది. ముందా ఏడుపు ఆపి అసలేం జరిగిందో చెప్పి చావు. కోపంగా కసిరాడు పృథ్వీ. ఎందుకు నువ్వు ఈ టైంలో కూడా నా మీద అరుస్తావు? కొబ్బరి చిప్ప తిని కోతిలా ఎగురుతున్నావు. నా మీద అడుగుతున్నావు కదా శివన్నని. నీకు బుర్ర పనిచేస్తుందా? శివ చెప్పేది విన్నావా? అసలు తను చూడలేదు అంటున్నాడు కదా! అసలు నువ్వేం చూసావు? ముందు జరిగింది చెప్పవే. ఆ తర్వాత గోదావరి బయట పెడదు కానీ పృథ్వీ వైపు కోపంగా లుక్కిచ్చి, అన్నయ్య, ఈ మెంటలోడుంటే నేను చెప్పలేను. ఏయ్! మెంటల్ గింటల్ అన్నావంటే మొఖం పగులుద్ది. అబ్బా ఆపండ్రా మీ గొడవ. బృందా, అసలేం జరిగింది? నేను నాన్న కోసం వస్తుంటే ఫోన్ మాట్లాడుతున్న నాన్నని ఆయన కొట్టారు. అన్నయ్య, నా చెల్లిని చంపింది నువ్వే. నిన్ను వదలను అంటూ నాన్నతో కోపంగా మాట్లాడి మరీ ఎళ్లారు. శివ ఆలోచిస్తూ చెల్లిని చంపడం అంటే అసలెవరతను? కొట్టినా కూడా అన్న మౌనంగా ఉన్నాడంటే అసలెవరతను? ముగ్గురు ఆలోచిస్తానే కారెక్కారు. ఇంటికి వెళ్ళినంత సేపు ఆనంద్ ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గుడికొచ్చినప్పుడు నాన్న ముఖం ఎంత సంతోషంగా ఉంది. ఇప్పుడెందుకు ఇంత బాధగా ఉందనుకోని బృంద కారు ఇంటి ముందు ఆగటంతో ఆనంద్ కోపంగా కారు దిగి ఎవరి వైపు చూడకుండా తన రూమ్‌కెళ్ళాడు. ఇంటికి వచ్చిన జగపతి కోపంలో తన చుట్టూ ఉన్న వస్తువుల్ని పగలగొట్టాడు. ఏంటండి మీరు చేస్తున్నది? ఎందుకిలా కోపంగా ఉన్నారు? హాల్‌లో గందరగోళంగా ఉండటంతో చేతిలో ఉన్న బుక్ పక్కన పెట్టి బయటికొచ్చింది నందు. జగపతి ఏకైక గారాల పట్టి నందు. తన తండ్రి కోపంగా వస్తువులు పగలగొట్టేసరికి నందు కంగారుగా కిందికి వచ్చి, అమ్మా! ఏమైంది? నాన్న ఎందుకు కోపంగా ఉన్నారు? ఏం లేదమ్మా. టిఫ్ ఆఫీస్ టెన్షన్ అంతే. నాన్న ఎందుకు మీరు కోపంగా ఉన్నారు? అసలేమైంది? ఆఫీస్ టెన్షన్ అయితే మీరింట్లో చూపించరు కదా! నిజం చెప్పు. అమ్మా! ఏమైంది? మరోసారి దీపని అడిగింది నందు. జగపతి ఒక్కసారిగా కూలయ్యి, ఏం లేదురా, చిన్న ప్రాబ్లమ్ అంతే. నువ్వెళ్లి చదువుకోమ్మా. ఉఫ్! నాన్న భయపెట్టారు కదా! ఎప్పుడంత కోపంగా చూడలేదు మిమ్మల్ని. అమ్మా! ముందు నాన్నకి వాటర్ ఇవ్వు. నాన్న ముందు మీరిలా కూర్చోండి అని జగపతి సోఫాలో కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పండి నాన్న, ఎందుకు ప్రాబ్లమ్? ఆఫీస్ అన్నాక అంతే కదా! బిజినెస్ విషయంలో ఏదోటి ఇలానే వస్తుంటాయి. నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చేశావా? చేశాను నాన్న. కూతురు తలనిమురుతూ జగపతి ఏదో ఆలోచిస్తున్నాడు. కిచెన్ రూమ్‌కొచ్చిన దీప వాటర్ తెచ్చి జగపతికిచ్చి, నందు, నువ్వెళ్లి చదువుకో, ఎగ్జామ్స్ కదా అంటుంది. సరే అని నందు తన రూమ్‌కెళ్ళగానే ఎప్పుడు లేనిది మీరింతలా కోపంగా ఉంటే నందుకు కూడా అనుమానం వస్తుందండి. నీకు తెలీదు దీప, నా మనసు ఎంత రగిలిపోతుందో. నాకొచ్చిన కోపానికి వాడిని అక్కడక్కడే చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ గుడి కాబట్టి బతికిపోయాడు.
లేదంటే చచ్చేవాడు నా చేతిలో. ఆనంద్ ఎలాంటి వాడో మీకు తెలుసు కదండీ! అయినా ఎందుకు తనతో పెట్టుకుంటే ఉన్న రిలేషన్ కూడా మనం పోగొట్టుకోవాలి. మీరు వాడిని కొట్టారు. ఆ కోపంతో వాడు మన కుటుంబాన్ని ఏమైనా చేస్తాడు. ఎందుకండి ఆనంద్‌తో గొడవ? ఇప్పటికే శ్రావణిని పోగొట్టుకొని బాధపడుతున్నావు మళ్ళీ అంటూ దీప బాధపడుతుంటే, జగపతి వెంటనే దీప చేయి పట్టుకొని, నేనుండగా మీకేమైనా అవనిస్తానా? నా మీద నమ్మకం లేదా దీప? నీ మీద నాకు నమ్మకం ఉందండి. ఆ ఆనంద్ ఉండగా మీకేమన్నా అవనిస్తానా? నా ఆ ఆనంద్ గురించే నా భయమంతా. కోపంలో మిమ్మల్ని ఏమైనా చేస్తే నేను తట్టుకోగలనా? దీప ముఖాన్ని దోసిట్లో తీసుకొని, నాకేం కాదు. నువ్వేం ఆలోచించకు. ముందు నందుకి చూసివ్వు. నేనొకసారి ఆఫీస్‌కెళ్ళొస్తా. సరేనండి. అప్పటికే ఈ మాటలన్నీ చాటుగా విన్న నందు, అంటే నాన్న అత్తయ్య కోసం బాధపడుతున్నారా? శ్రావణి అత్తయ్యని చంపిన అతను గుడిలో కనిపించాడన్నమాట. కానీ ఎందుకు ఈ విషయాలన్నీ నాకు చెప్పటం లేదు? ఇదేదో పెద్ద గొడవలానే ఉంది. అయినా మనకెందుకులే అని తన రూమ్‌కెళ్ళింది కానీ, నందుకు తెలీదు కదా! ఆనంద్, జగపతి కారణంగా తన జీవితం ఊహించని విధంగా మలుపు తిరుగుతుందని. ఇంకా ఉంది.